అందరికీ నమస్కారం. నేను మీ మదిలి రంగసాయి రెడ్డి. రాజకీయాల్లో ఓడలు బల్లవుతాయి, బళ్ళు ఓడలవుతాయి అనే ఏదైతే సామెత ఉందో అది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే 100% కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఏడాది క్రితం జగన్ మాకొద్దు బాబోయ్ అని తిరస్కరించిన ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతానికి గంటల తరబడి వేచి చూసి జన నీరాజనలు అందిస్తున్నారంటే జగన్పై క్రేజ్ అనేది నానాటికి మళ్ళీ పెరుగుతుంది అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. జగన్ క్రేజ్ పెరిగింది అంటే అది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఈరోజు కూటమిలో ఉన్న పార్టీల యొక్క క్రేజ్ తగ్గుతుంది అనే దానికి పలు కారణాలు ఉండొచ్చు. ఈ గతంలో జగన్ వద్దు అని ఎవరైతే ఓటర్లు మహాశయులు ఉన్నారో వాళ్ళే ఈరోజు జగన్ అయితే బాగుండు, జగన్ మాకు అమ్మ ఒడి ఇచ్చేవాళ్ళు, జగన్ మాకు రైతు భరోసా ఇచ్చేవాళ్ళు, జగన్ ఉంటే మాకు ఇంత లబ్ధి చేకూరేదని అంచనాలు వేసుకుంటున్నారు. ఈ చర్చ రావడానికి, జగన్ క్రేజ్ పెరగడానికి ఎవరు కారణము అంటే కూటమిలో ఉన్న నాయకులే. ఎందుకంటే కూటమిలో ఉన్న నాయకులు అధికారం కైవసం చేసుకోవడానికి సూపర్ 6తో పాటు మరికొన్ని హామీలు అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి హామీలు గుప్పించారు గెలవడం కోసం. గెలిచిన తర్వాత చాలా హామీలు అమలుకు నోచుకోకపోవడం వల్ల ప్రజల్లో ఒక వ్యతిరేకత అయితే ప్రారంభమైనట్లు మనకు కనిపిస్తుంది. ఆ వ్యతిరేకత ఎవరు పాజిటివ్గా తీసుకుంటారంటే తప్పనిసరిగా వైసీపీ. అక్కడ అల్టిమేట్గా వైసీపీ దాన్ని తనకు ప్లస్ చేసుకుంటుంది అని అయితే మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏడాది కాలంలో కూడా ప్రజల్ని అంత చేరువ కాలేదు. ఇప్పటికైనా ప్రజలకు చేరువైతే మాత్రం ప్రభుత్వం ఉండే వ్యతిరేకత ఏదైతుందో అది జగన్కు కన్వర్ట్ కావచ్చు. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన వర్గంలోని ఎవరైతే నాయకులు ఉన్నారో చాలా హుషారుగా ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ధన్యవాదాలు.